In this video, now I am going to explain forms. Okay, forms in PHP. So forms and TNT ఎలా క్రియేట్ చేయాలి, what are the uses of forms, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి, HTML బేసిక్స్ తెలిసి ఉండాలి. మనం అసలు ఫార్మ్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాం చెప్పండి? డేటాని కలెక్ట్ చేసుకోవడానికి కదా. సో డేటాని కలెక్ట్ చేసుకొని డేటాని డేటాబేస్లోకి స్టోర్ చేసుకుంటాం. ఓకే, అది యాక్చువల్ పర్పస్, రైట్? సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం ఒక ఫార్మ్స్ క్రియేట్ చేస్తాం. సో వన్స్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఫార్మ్స్, బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని మీరు కలెక్ట్ చేయాలి. అలా కలెక్ట్ చేసిన డేటా బ్రౌజర్స్ మీద డిస్ప్లే చేయాలి. ఇది లాజిక్ యాక్చువల్లీ. ఓకే, రైట్. సో ఇక్కడ ఫార్మ్స్ని ఎలా క్రియేట్ చేయాలి మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మ్స్ని క్రియేట్ చేసేటప్పుడు 2 types of methods important, get method and post method. So what are the uses of get method and post method అంటే చూడండి, నేను ఫార్మ్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? ఫస్ట్ నేను ఒక ఫార్మ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఫార్మ్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ వన్ చూద్దాం. నోట్ ప్యాడ్ తీసుకోండి, HTML ఒకసారి దీన్ని ఒక సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. చూడండి, ఓకే, HTML ఓపెనింగ్ ట్యాగ్ అండ్ HTML క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో మీకు HTML బేసిక్స్ తెలిసి ఉండాలి. ఓకే, దెన్ నౌ చూడండి, ఇక్కడ ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, హెడర్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్, రైట్? సో హెడర్ సెక్షన్ మెన్షన్ చేద్దాం. ఓకే, అండ్ క్లోజింగ్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్. విత్ ఇన్ ద హెడ్ సెక్షన్ టైటిల్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ టైటిల్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను క్రియేటింగ్ ఫార్మ్స్. సో ఇప్పుడు బాడీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, దెన్ నౌ ఇక్కడ బాడీ క్లోజింగ్, రైట్? ఇప్పుడు చూడండి, విత్ ఇన్ ద బాడీ సెక్షన్ మీరు ఫార్మ్స్ని క్రియేట్ చేయాలి. సో ఫార్మ్స్ క్రియేట్ చేయాలంటే కనుక ఇక్కడ ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకే, ఫార్మ్ ఓపెనింగ్ ట్యాగ్ మెన్షన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫార్మ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, ఫార్మ్ క్లోజింగ్ ట్యాగ్ మెన్షన్ చేయాలి. ఓకే, ఫైన్. సో చూడండి, మీరు ఇలా డిఫైన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఫార్మ్ ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఇది కదా, ఇందులో 2 types of attributes ఉంటాయి. అగైన్ రిపీటెడ్, 2 types of attributes. ఫస్ట్ వన్ ఏంటంటే యాక్షన్. ఓకే, యాక్షన్, ఇక్కడ ఫార్మ్ స్పేస్ ఇచ్చి యాక్షన్ తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్ అండ్ విత్ ఇన్ ద డబుల్ కోట్లో ఇక్కడ అసలు యాక్షన్ ఎందుకు యూజ్ చేయాలి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ కంప్లీట్. నెక్స్ట్ అట్రిబ్యూట్ చూద్దాం. మెథడ్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ ద డబుల్ కోట్లో ఇక్కడ నేను పోస్ట్ అని మెన్షన్ చేస్తాను. మీరు ఇక్కడ తీసుకుంటే మీరు ఏదైతే వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తారో పైన మీకు URL బ్రౌజర్ ఉంటుంది కదా, పైన టాప్లో అక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీ కంటెంట్. సో అందుకని ఇక్కడ పోస్ట్ మెథడ్ తీసేసుకున్నాం. అంటే ఇక్కడ పోస్ట్ తీసుకుంటే డేటా హైడ్ అయిపోతుంది, URL బ్రౌజర్లో కనిపించదు మీ డేటా అనేది. ఇది యాక్చువల్ డిఫరెన్స్. సో వన్స్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్రాకెట్స్లో ఇక్కడ ఇన్పుట్ అని ఇస్తున్నాను. చూడండి, ఇన్పుట్ స్పేస్ ఇచ్చి టైప్ ఇలా మెన్షన్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది ఇలా డిఫైన్ చేస్తే. ఓకే, ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. ఆ బాక్స్ ఏ టైప్ ఆఫ్ బాక్స్ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఈజ్ ఈక్వల్ మెన్షన్ చేసి బాక్స్ క్రియేట్ అవుతుంది కదా, అది ఏ టైప్ ఆఫ్ బాక్స్ మెన్షన్ చేయాలి అంటే టెక్స్ట్ బాక్సా, మెయిల్ బాక్సా, పాస్వర్డ్ బాక్సా, అది మెన్షన్ చేయాలి. సో దట్ నేను నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను కనుక నేమ్ అనేది టెక్స్ట్ కనుక ఇక్కడ టెక్స్ట్ అని మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి దీని అవుట్పుట్ మీకు చూపిస్తాను. చూడండి, మీకు PHPలో ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. PHPలో ప్రోగ్రామ్స్ ఎలా సేవ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఫైల్ ఆప్షన్కి వెళ్ళి సేవ్ యాజ్ C డ్రైవ్లో జామ్స్. ఓకే, ఇందులోకి వెళ్ళి HT.లో తీసుకొని HT.లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఈ ప్రోగ్రామ్ సేవ్ చేయాలి. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఆల్రెడీ ఫోల్డర్స్ ఉంటే ఓకే, లేదంటే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఈ ప్రోగ్రామ్ స్టోర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను మై ప్రోగ్రామ్స్లో తీసుకుంటున్నాను. ఓకే, చూడండి, ఇక్కడ నేను forms.html అని సేవ్ చేసుకున్నాను. HTML ప్రోగ్రామే కదా ఇదంతా, ఒక PHP కాదు. చూడండి, ఇదంతా కూడా యాక్చువల్లీ PHP ప్రోగ్రామ్స్ కాదండి, HTML ప్రోగ్రామ్, రైట్?
సో అందుకని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ .html ఇక్కడ ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకున్నా, సేవ్ చేసేసాను. క్లారిటీ, ఇది ఫస్ట్ ప్రొసీజర్. సో ప్రోగ్రామ్స్ ఎలా సేవ్ చేయాలి PHPలో అంటే ఇది ప్రొసీజర్. తర్వాత సేవ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూడాలి కదా. సో అవుట్పుట్ చూడాలంటే ఏం చేయాలి, జామ్ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఓకే స్టార్ట్ బటన్, ఇక్కడ అపాచీ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మినిమైజ్ చేసేయాలి, ఇది ప్రొసీజర్. తర్వాత ఏం చేయాలి, బ్రౌజర్ తీసుకొని ఓకే ఇక్కడ మీరు లోకల్ హోస్ట్ /మై ప్రోగ్రామ్స్, ఓకే మై ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లు ఉన్నాయి కదా మనం సేవ్ చేసాం. ఓకే చూడండి ఇక్కడికి వచ్చేసాను, చూడండి ఫామ్ HTML ఈ నేమ్తోనే కదా మనం సేవ్ చేసాం. రైట్, క్లారిటీ రైట్. సో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని అవుట్పుట్ ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను, చూడండి ఇది ప్రోగ్రామ్ యాక్చువల్లీ, దీని అవుట్పుట్ ఇది చూద్దాం. చూడండి ఒక బాక్స్ క్రియేట్ అయింది చూసారా. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటే ఒక సింపుల్ ఒక బాక్స్ క్రియేట్ అయింది. ఇందులో మీరు కావాలంటే మీ నేమ్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఆదిత్య ఇక్కడ మీరు ఎలా మెన్షన్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. క్లారిటీ. సో ఇవి బేసిక్గా HTML బేసిక్స్లో చెప్తారు మీకు. ఓకే, సో హౌ టు క్రియేట్ ఫార్మ్స్ బై యూజింగ్ HTML, రైట్. సో ఇప్పుడు చూడండి ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఈ బాక్స్కి నేమ్ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో నేమ్ డిఫైన్ చేయాలి. అందుకని ఇక్కడ నేను నేమ్ వితిన్ ద డబుల్ కోట్లో ఇన్పుట్ 1 అని ఇస్తాను. ఓకే, ఇన్పుట్ 1 అంతే, సింపుల్. ఓకే, సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇంకో బాక్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసాం కదా, కింద మెయిల్ ఐడి మెన్షన్ చేద్దాం. కింద ఒక బాక్స్ క్రియేట్ అవ్వాలి, ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ నేమ్ ఇస్తున్నాము. ఓకే, ఇక్కడ మెయిల్ ఐడి, నేమ్ అండ్ మెయిల్ ఐడి, రైట్. సో ఒకసారి వచ్చి సేవ్ చేసేద్దాం. రైట్, సో ఇక్కడ మళ్ళీ అగైన్ మెయిల్ ఐడి కాలన్, ఇక్కడ ఇన్పుట్ టైప్. ఓకే, ఇన్పుట్ టైప్ వితిన్ డబుల్ కోట్లో ఇక్కడ మెయిల్ కదా. సో ఓకే మెయిల్, రైట్. సో ఒకసారి దీని అవుట్పుట్ చూడండి, సేవ్ చేద్దాం. చూడండి నేను ఫామ్ క్రియేట్ చేస్తున్నాను, రైట్. ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి నేమ్ అండ్ మెయిల్ ఐడి పక్కన డిస్ప్లే. ఇప్పుడు డౌన్లోడ్ నాకు కావాలి, ఈ మెయిల్ ఐడి అనేది కింద డౌన్లోడ్ డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ BR ట్యాగ్ తీసుకోవాలి. ఓకే, BR. ఓకే, ఇంకో BR ట్యాగ్ తీసుకున్నాం, స్పేస్ సరిపోవట్లే, BR, రైట్. సో చూడండి సేవ్ చేస్తున్నాను, రైట్. ఓకే, చూడండి ఇలా లైన్ బై లైన్ డిస్ప్లే కదా. సో దీనికి కూడా ఒక నేమ్ ఇస్తున్నాను, ఇన్పుట్ 2, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇది యాక్చువల్లీ ఒక అవుట్పుట్. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేద్దాం, ఆదిత్య. సో మెయిల్ ఐడి ఆదిత్య 123@gmail.com. సో నేమ్ అండ్ మెయిల్ ఐడి మెన్షన్ చేసాను. ఓకే, బట్ ఇక్కడ సబ్మిట్ బటన్ లేదుగా. సో సబ్మిట్ బటన్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ బటన్ క్రియేట్ చేద్దాం. దీని డౌన్లో చూడండి, నా ఇక్కడ ఇన్పుట్ టైప్ వితిన్ డబుల్ కోట్లో. సో ఈ టైప్ ఆఫ్ బటన్ సబ్మిట్ అని డిఫైన్ చేస్తే ఒక బటన్ క్రియేట్ అవుతుంది, అది సబ్మిట్ బటన్ అది, రైట్. సో చూడండి ఒకసారి సేవ్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేయండి, చూడండి ఒక బటన్ క్రియేట్ అయిందా, రైట్. సో ఇక్కడ నేను అగైన్ BR ట్యాగ్ తీసుకుందాం. ఇక్కడ BR ట్యాగ్, అనదర్ BR ట్యాగ్, రైట్. సేవ్ చేస్తాను, రైట్. సో ఇక్కడ నేమ్ మెయిల్ ఐడి తీసుకొని సబ్మిట్ అయిపోవాలి. బట్ ఇక్కడ ఇంకో అట్రిబ్యూట్స్ కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ వాల్యూ వితిన్ డబుల్ కోట్లో సబ్మిట్. ఓకే, సో సేవ్ చేస్తాను. ఓకే ఫైన్. చూడండి ఇది ఒక శాంపుల్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ నేమ్ తీసుకుంటున్నాను ఆదిత్య,
సో ఇక్కడ మెయిల్ ఐడి తీసుకుంటాను, aditya123@gmail.com. రైట్. సో చూడండి నేను సబ్మిట్ చేస్తున్నాను. రైట్, ఏ యాక్షన్ జరగట్లే. సో ఇక్కడ నేను జస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. సో అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేసి ఒక డేటా తీసుకొని సబ్మిట్ చేస్తే ఎటువంటి డేటా డిస్ప్లే అవ్వట్లేదు. బై యూజింగ్ ఫార్మ్స్ మీరు తీసుకుంటున్న డేటా, కలెక్ట్ చేసుకుంటున్న డేటా PHP ఏం చేస్తుందంటే ఆ డేటా తీసుకొని బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. అది ప్రొసీజర్. క్లారిటీ? సో దట్ అందుకని ఇప్పుడు చూడండి, ఈ ఫార్మ్స్ లో ఉండే డేటాని కంట్రోల్ చేయడానికి PHP కోడ్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, చూడండి PHP కోడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి, ఇది యాక్చువల్లీ PHP కోడ్. ఇక్కడ మీరు ఎంటర్ చేస్తున్న డేటా బై యూజింగ్, మీరు ఇందాక కోడ్ రాసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ 1 మనం మెన్షన్ చేశారు కదా. సో నేమ్ ఇక్కడ ఇన్పుట్ 1 అని మెన్షన్ చేశారు కనుక ఇక్కడ ఇన్పుట్ 1 అని మెన్షన్ చేయాలి. సో మీరు ఫార్మ్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏ మెథడ్ యూజ్ చేశారు? పోస్ట్ మెథడ్ కనుక ఇక్కడ పోస్ట్ ని మెన్షన్ చేయాలి. ఓకే, పోస్ట్ ని మెన్షన్ చేయాలి. ఓకే, $_పోస్ట్ ని మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ గెట్స్ అనే మెథడ్ తీసుకుంటే గెట్స్ అని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇన్పుట్ 2 అని మెన్షన్ చేశాం కదా మెయిల్ ఐడి. సో దట్ ఇక్కడ ఇన్పుట్ 2 అని మెన్షన్ చేశారు కనుక ఈ ప్లేస్ లో మెయిల్ ఐడి ఇక్కడ మీరు ఇన్పుట్ 2 అని మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇన్పుట్ 2. ఓకే, ఫైన్. సో యాజ్ యూజువల్ పోస్ట్ అండ్ పోస్ట్ అని డిఫైన్ చేయాలి. సో చూడండి, మీరు నేమ్ ఎంటర్ చేస్తే కనుక ఆ డేటా బై రిఫరెన్స్ ఆఫ్ ఇన్పుట్ 1 విత్ హెల్ప్ ఆఫ్ పోస్ట్ మెథడ్ యూజర్ నేమ్ లో స్టోర్ అవుతుంది. ఒక వేరియబుల్. ఓకే, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి PHP లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. చూడండి, యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి అని చెప్పి 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ వేరియబుల్స్ లో, ఈ 2 వేరియబుల్స్ లో మీరు ఇక్కడ తీసుకుంటున్న డేటాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో స్టోర్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ మీ ఆదిత్య అని ఎంటర్ చేస్తే ఆ కంటెంట్ ఇందులో స్టోర్ అవుతుంది. ఓకే, ఇందులో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆ మెయిల్ ఐడి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. క్లారిటీ? సో ఎలా స్టోర్ అవుతుంది సార్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఫార్మ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ రిఫరెన్స్ నేమ్ మీరు మెన్షన్ చేశారు చూసారు, ఇన్పుట్ 1, ఇక్కడ నేమ్ ఇన్పుట్ 2 అని చెప్పి ఈ రిఫరెన్స్ నేమ్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూసారా. అందుకు ఆ డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేసిన డేటా ఇందులో స్టోర్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి యాక్షన్ అనే అట్రిబ్యూట్స్ ఉంది కదా. ఈ యాక్షన్ అట్రిబ్యూట్ లో మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఈ PHP ఫైల్ ఏ నేమ్ తో అయితే మీరు సేవ్ చేస్తున్నారో ఆ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. క్లారిటీ? సో దట్ నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఈ PHP కోడ్ నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, నౌ ఇక్కడ చూడండి C డ్రైవ్ లో, జాబ్ లో, HD డాట్స్ లో, మై ప్రోగ్రామ్స్ లో నేను చూడండి ఇక్కడ ఫస్ట్ డాట్ PHP అని సేవ్ చేస్తున్నా. సో ఇది PHP ఫైల్ కదా, అందుకని సో ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకుని సేవ్ చేశాను. రైట్? సో ఇక్కడ ఫస్ట్ డాట్ PHP నేమ్ తో సేవ్ చేశారు కదా ఈ PHP కోడ్. సో ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి, ఫస్ట్ డాట్ PHP. ఓకే, సో ఈ PHP కోడ్ మీరు ఎలా సేవ్ చేశారో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. క్లారిటీ? ఇది. సో ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, రైట్. ఈ PHP కోడ్ కి ఈ ఫామ్ కి ఒక రిలేషన్ ఫామ్ చేసాం కదా. దెన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన కంటెంట్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తే ఆ కంటెంట్ ఇందులో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆ మెయిల్ ఐడి ఇందులో స్టోర్ అవుతుంది. ఇప్పుడు బై యూజింగ్ ఎకో సిస్టమ్ ఇందులో ఉన్న కంటెంట్స్ అన్ని ప్రింట్ చేస్తున్నాను. చూడండి, వెల్కమ్, ఇక్కడ నేమ్ ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ ప్రింట్ అవుతుంది. వెల్కమ్ ఆదిత్య. ఓకే, యువర్ ఈమెయిల్ ఐడి అని చెప్పి మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. క్లారిటీ? ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. సో ఒకసారి దీన్ని సేవ్ చేసేద్దాం. చూడండి, దెన్ ఒకసారి అవుట్పుట్ చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఫామ్ కోడ్ అండ్ HTML కోడ్ సేమ్ పొజిషన్ లో ఉండాలి, సేమ్ లొకేషన్ లో, సేమ్ ప్లేస్ లో ఉండాలి. ఓకే, సో ఒకసారి చూడండి, నేను దీన్ని బ్యాక్ వచ్చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఫస్ట్ డాట్ PHP అండ్ ఫామ్ డాట్ HTML. రైట్? సో ఒకసారి చూడండి, నేను ఇక్కడ చూడండి ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. సో నేమ్ ఆదిత్య. ఓకే, సో మెయిల్ ఐడి ఆదిత్య123@gmail.
gmail.com. ఓకే, సో చూడండి నేను సబ్మిట్ చేస్తున్నా. అవుట్పుట్ డిస్ప్లే చూసారా, వెల్కమ్ ఆదిత్య, యువర్ ఈమెయిల్ ఐడి aditya@123. క్లియర్. సో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫామ్స్ లో ఏ కంటెంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను ఆ కంటెంట్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి, బ్రౌజర్ లో డిస్ప్లే అయ్యాయి. చూసారా, ఈ బ్రౌజర్ లో డిస్ప్లే. ఇదండి యాక్చువల్లీ హౌ టు క్రియేట్ ఫార్మ్స్ అండ్ వాట్ ఇస్ ద యూజెస్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ PHP. సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. In this video, now I am going to explain PHP file uploading concept, right? So examination point of view, it's very important, right? So what is file uploading in PHP? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అనుకుంటే మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఒక ఫామ్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ఫార్మ్స్ బై యూజింగ్ HTML, రైట్? బై యూజింగ్ HTML ఫార్మ్స్ క్రియేట్ చేసిన తర్వాత, ఫార్మ్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవడం చెప్పండి? డేటాని కలెక్ట్ చేసుకోవడానికి కదా. సో దట్ వన్స్ ఒకసారి ఫార్మ్స్ క్రియేట్ చేసిన తర్వాత బై యూజింగ్ ఫార్మ్స్ మీరు ఫైల్స్ ని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది బైనరీ ఆర్ టెక్స్ట్ బోత్. ఓకే, యూ కెన్ టేక్ బైనరీ ఆర్ టెక్స్ట్ ఫైల్స్. ఆ టెక్స్ట్ ఫైల్స్ ని మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసెస్ కి అప్లోడ్ చేయాలి. అది కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఓకే, సో దట్ PHPలో ఎలా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొన్ని స్క్రీన్ షాట్స్ మెన్షన్ చేశాను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 పాయింట్స్ రాసి కింద ఈ ప్రోగ్రామ్ అండ్ అవుట్లైన్ అవుట్పుట్స్, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అండ్ అవుట్పుట్ ఇలా రాస్తే చాలండి. ఇప్పుడు ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాను చూసారా. సో ఇక్కడ కోడ్ కింద అవుట్పుట్ మెన్షన్ చేశాను. ఇవి నేను మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ మీ కంప్లీట్ ద అవుట్లైన్స్. చూడండి, ఇక్కడ నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను. ఆ ఫామ్ కి రిలేటెడ్ కోడ్ అండి ఇది. ఓకే, సో బై దిస్ కోడ్ ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫామ్స్ ని ఉపయోగించి నేను ఫైల్స్ ని కలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది వేరే ప్లేస్ లోకి మూవ్ అయిపోవాలి. అది యాక్చువల్లీ ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్. క్లారిటీ? సో ఇందులో ఉన్న కంటెంట్ అని కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి PHP కావాలి మనకి. అదే ఇక్కడ అంటున్నాడు. ఓకే, చూడండి సెకండ్ పాయింట్, యూ కెన్ హ్యావ్ ద ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైల్ టు బి అప్లోడ్ త్రూ PHP అథెంటికేషన్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం మూవ్ చేస్తున్న ఫైల్స్ ఏదైతే ఉందో ఆ ఫైల్స్ తాలూకా డీటెయిల్స్ ని కంప్లీట్ ట్రాక్ చేయడానికి మనం PHPలో ఒక గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద $_files. సో బై దిస్ గ్లోబల్ వేరియబుల్ యూ కెన్ ట్రాక్ ద ఫైల్స్ డీటెయిల్స్. డీటెయిల్స్ మీన్స్ ఫైల్ నేమ్, ఫైల్ టైప్స్, సైజ్, పాత్, ఇవన్నీ కూడా ఈజీగా మనం ట్రాక్ చేయొచ్చు. సో ఇది అవుట్లైన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు చూడండి, ఫైల్ అప్లోడింగ్ లాజిక్ ఏంటంటే మీరు ఒక ఫార్మ్స్ ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఒక ఫార్మ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఫార్మ్స్ ని ఉపయోగించి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. సో దట్ అలా కలెక్ట్ చేసిన డేటాస్ ఏవైతే ఉన్నాయో ఓకే వేరే లొకేషన్స్ లోకి మీరు షిఫ్ట్ చేయాలి. ఓకే, మూవ్ చేయాలి. అంటే చూడండి, ఇక్కడ మీరు ఈ ఫార్మ్స్ ని ఉపయోగించి తీసుకున్న డేటాస్ ఏవైతే ఉన్నాయో వేరే లొకేషన్స్ లోకి మూవ్ చేయడం, ఈ ప్రాసెస్ నే ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ అంటాం. క్లారిటీ? సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ని క్రియేట్ చేసుకుంటాను. చూడండి, ఇది ఒక కోడ్ తీసుకున్నాం. ఓకే, ఇది HTML కోడ్ అండి. ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ ఇది. సో మీకు HTML బేసిక్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి. ఓకే, సో బై యూజింగ్ HTML యూ కెన్ క్రియేట్ ద ఫార్మ్స్, రైట్? చూడండి, ఇక్కడ HTML ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో విత్ ఇన్ ద HTML బాడీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేశాను. విత్ ఇన్ ద బాడీ సెక్షన్ నేను ఏం చేశానంటే చూడండి, ఇక్కడ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఫార్మ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఓపెనింగ్ ట్యాగ్ లో యాక్షన్ అనే అట్రిబ్యూట్స్ తీసుకున్నాను, ఎన్క్రిప్ట్ అని తీసుకున్నాను. దీని మీనింగ్ ఏంటంటే తీసుకున్న డేటాస్ ఏవైతే ఉంటాయో ఫైల్స్ ద్వారా తీసుకున్న కంటెంట్స్ అన్ని కూడా ఎన్క్రిప్ట్ ఫార్మేట్ లో డేటాని సెండ్ చేయాలి కదా. సో దట్స్ వై ఈ అట్రిబ్యూట్స్ తీసుకున్నా. మెథడ్స్ అనేది ఇక్కడ 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, పోస్ట్ మెథడ్స్ అండ్ గెట్ మెథడ్స్. మీ డేటా సెక్యూర్ గా ట్రాన్స్లేట్ అవ్వాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అనుకుంటే పోస్ట్ మెథడ్ తీసుకోవాలి, లేదంటే కనుక గెట్ మెథడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ టైప్ అంటే ఒక బాక్స్ ని క్రియేట్ చేయడానికి ఈ కంటెంట్ యూజ్ చేయాలి. అండ్ ఫైల్స్, నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఇక్కడ సబ్మిట్, వాల్యూ అప్లోడ్. ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్లీ క్రియేషన్ ఆఫ్ ఫార్మ్ కోడ్ ఇది యాక్చువల్లీ.
సో దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూడండి, నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ సి డ్రైవ్ లో, జాంప్ లో, ఎక్స్టీ డాట్స్ లో, మై ప్రోగ్రామ్స్ ఇందులో సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ ఫైల్ అప్లోడ్ డాట్ HTML. ఓకే, HTML నేమ్తో సేవ్ చేయాలి. ఇక్కడ ఆర్ ఫైల్ ఆప్షన్ తీసుకోవాలి అండ్ సేవ్. ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏం చేశానండి, ఒక ఫామ్ క్రియేట్ చేశాను. సో ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో మీకు తెలుసు కదా ప్రాసెస్. సో ఇక్కడ లోకల్ హోస్ట్, చూడండి, లోకల్ హోస్ట్ /my/php ప్రోగ్రామ్స్. సో ఎంటర్ చేద్దాం. సో చూడండి ఇక్కడ ఎందుకని దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అంటే మనం జామ్ సర్వర్ యాక్టివేట్ చేసుకోలేదు కదా, రైట్. సో దట్ ఓకే, జామ్ కంట్రోల్ ప్యానల్లో అపాచే సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి అండ్ మినిమైజ్ చేసేసండి. నా ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేయండి. చూడండి, ఫైల్ అప్లోడ్. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ కోడ్ తాలూకు రిజల్ట్ అంటే ఇది యాక్చువల్లీ. సో చూడండి అవుట్పుట్, చూడండి ఇది యాక్చువల్ అవుట్పుట్. ఓకే, క్లారిటీ. సో దిస్ ఈస్ ద కోడ్, దిస్ ఈస్ ద అవుట్పుట్. సో నేను ఏం చేశానంటే ఇది ఒక ఫామ్ అండి, సింపుల్ ప్రోగ్రామ్ ఫార్మ్స్, రైట్. బై యూజింగ్ దిస్ ఫామ్ యూ కెన్ కలెక్ట్ ద డేటా. చూడండి ఇక్కడ చూస్ ఫైల్స్. సో నేను ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ దాంట్లో నా మార్క్స్ మెమోస్ అని ఉన్నాయి. సో డిగ్రీ మార్క్స్ మెమోస్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసింది ఇది. సో నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, దేర్ ఈజ్ నో యాక్షన్. అక్కడ యాక్షన్ ఏం జరగట్లేదు. బికాస్ ఆఫ్ ఎందుకు యాక్షన్ జరగట్లేదు అంటే అక్కడ వెనకాల PHP కోడ్ మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలే. క్లారిటీ. సో ఇప్పుడు బై యూజింగ్ PHP కోడ్ ఈ డేటాని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఆ ప్రాసెస్నే ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ అంటాం PHPలో. సో దట్ ఇప్పుడు చూడండి నేను సెలెక్ట్ చేసుకున్నాను నా సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. అప్లోడ్ మీద క్లిక్ చేస్తుంటే ఏ యాక్షన్ జరగట్లేదు. దానికి రీజన్ ఏంటంటే PHP కోడ్ మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు కనుక. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే PHP కోడ్ ఒకసారి చూద్దాం. సో PHP కోడ్ ఒకసారి చూద్దాం. చూడండి ఇది యాక్చువల్లీ PHP కోడ్. ఓకే, PHP కోడ్ ఇది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ PHP కోడ్ అనేది చూడండి ఇక్కడ receive.php నేమ్తో సేవ్ చేయాలి. ఇక్కడ కావాలంటే యూ కెన్ టేక్ ఎనీ నేమ్. ఓకే, సో ఈ యాక్షన్ ఏదైతే ఉంది అట్రిబ్యూట్, ఈ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్లో ఈ PHP కోడ్ ఏ నేమ్తో అయితే సేవ్ చేస్తున్నారో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. క్లారిటీ. సో దట్ receive.php అని మెన్షన్ చేశాను కనుక ఇక్కడ మీరు ఈ PHP కోడ్ అనేది ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే, సేవ్ యాజ్ సి డ్రైవ్లో, జాంప్లో, ఎక్సీ డాట్స్లో, మై ప్రోగ్రామ్. సో ఇక్కడ receive.php నేమ్తో మీరు ఇక్కడ సేవ్ చేయాలి. క్లారిటీ, రైట్. సో ఇలా సేవ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఈ HTML కోడ్, ఈ PHP కోడ్ సేమ్ ప్లేస్లో సేవ్ చేయాలి, లేదంటే కనుక ప్రోగ్రామ్ ఎక్స్పోర్ట్ అవ్వదు. ఓకే, సో చూడండి బై యూజింగ్ ఫార్మ్స్ మీరు తీసుకుంటున్న కంటెంట్ అనేది ఏ లొకేషన్కి మూవ్ అవ్వాలి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో సి డ్రైవ్లో, జాంప్లో, ఎస్టీ డాబ్స్లో PHP ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి. ఇది యాక్చువల్ లాజిక్. ఓకే, సో చూడండి ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాం, ఒక $_files. సో బై యూజింగ్ గ్లోబల్ వేరియబుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫైల్స్ తాలూకా డీటెయిల్స్ అన్ని ట్రాక్ చేస్తున్నాను. పాత్, నేము, టైప్, సైజ్ ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ ఆఫ్ నిజంగానే ఫైల్స్ కనుక అప్లోడ్ అయితే ఫైల్ ఈస్ మూవ్డ్ అని రావాలి ఇక్కడ. ఓకే, ఫైల్ ఈస్ మూవ్ ఆర్ ఫైల్ ఈస్ అప్లోడ్. సో ఒకసారి దీన్ని మనం సేవ్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సరేనా, ఒకసారి చూడండి. బ్యాక్ వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ receive.php అండ్ ఫైల్ upload.html 2 ఫైల్స్ ఇక్కడ వచ్చేసాయి, చూసారా. సో ఇప్పుడు చూడండి మీరు కనుక ఫైల్స్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే ఈ లొకేషన్కి మూవ్ అయిపోవాలి, PHP ప్రోగ్రామ్స్. సో ఈ ఫైల్ ఎక్కడ ఉండాలి? సి డ్రైవ్లో, జాంప్లో, HT డాట్స్లో ఉండాలి. ఒకసారి అవి చెక్ చేసేద్దాం. చూడండి ఇక్కడ సి డ్రైవ్లో, జాంప్లో, ఎక్సీ డాట్స్లో చూడండి ఇదే కదా PHP ప్రోగ్రామ్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా. చూడండి ఇందులో ఏ డేటా లేదండి. ఓకే, చూడండి
దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ. సో ఒకసారి చూడండి, క్లోజ్ చేస్తున్నాను. చూడండి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో నా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటున్నా. ఓకే రైట్, చూడండి అప్లోడ్ చేస్తున్నా. ఎస్, అప్లోడ్ అయింది. చూడండి ఫైల్ వాజ్ అప్లోడెడ్. ఫైల్స్ తాలూకా డీటెయిల్స్ అన్నీ చూడండి. ఫైల్ నేమ్ degree.pdf అండ్ టైప్ అప్లికేషన్స్ అండ్ సైజ్ చూడండి. ఇవన్నీ మనం ట్రాక్ చేయడానికి ఈ గ్లోబల్ వేరియబుల్స్ తీసుకుంటాం. క్లారిటీ రైట్. ఒకసారి ఇప్పుడు అతను అవుట్పుట్ చూద్దాం. ఒకసారి చూడండి ఎక్కడండి, ఈ డ్రైవ్లో, జామ్స్లో, ఎక్స్టీ డాట్స్లో పిహెచ్పి ప్రోగ్రామ్స్ ఉండాలి కదా. రైట్, చూడండి ఒకసారి వచ్చిందా. ఓకే క్లారిటీ. ఇక్కడికి మూవ్ అయింది చూసారా. ఇందాక మీకు చూపించినప్పుడు ఆ ఫైల్లో డేటా ఏం లేదండి. ఇప్పుడు చూడండి ఇక్కడికి ఈ సర్టిఫికెట్స్ మూవ్ అయింది కదా. సో ఈ కాన్సెప్ట్ని మనం ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ ఇన్ పిహెచ్పి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. In this video, now I am going to explain sending mail on form submission. So PHP lo it is the one of the important concept. Okay, examination point of view. So sending mail on form submission అంటే ఏంటి, PHP లో ఈ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే బై యూజింగ్ HTML ఫామ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫార్మ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత బై యూజింగ్ ఫార్మ్స్ కంటెంట్స్ ని తీసుకోవాలి. అలా తీసుకుంటున్న డేటా మీ మెయిల్లో డిస్ప్లే అవ్వాలి, అంటే మీ మెయిల్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. చూడండి మీకు లాస్ట్ క్లాసెస్లో మీకు 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వన్ హౌ టు క్రియేట్ ద ఫార్మ్స్ అండ్ సెకండ్ వన్ ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్. సో ఈ 2 కాన్సెప్ట్స్ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫార్మ్ క్రియేషన్ కాన్సెప్ట్స్లో మనం ఏం చేసాం, ఒక ఫార్మ్ క్రియేట్ చేసాం, బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని కలెక్ట్ చేసుకున్నాం. సో ఆ డేటాస్ అన్నీ కూడా ఆ వెబ్ పేజెస్ మీద డిస్ప్లే చేసాం కదా. అండ్ సెకండ్ వన్ ఫైల్ అప్లోడింగ్, సేమ్ ఇందులో కూడా ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం. బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని తీసుకున్న డేటాస్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లొకేషన్స్లో మనం డిస్ప్లే చేస్తున్నాం కదా. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా సెండింగ్ మెయిల్ ఆన్ ఫార్మ్ సబ్మిషన్స్లో ఒక ఫామ్ క్రియేట్ చేసుకుంటాం. బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని తీసుకొని ఆ డేటాస్ అన్నీ కూడా మెయిల్లో మనం డిస్ప్లే చేయాలి, అంటే మెయిల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ లాజిక్ అని మనం పిహెచ్పిలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను. చేసిన తర్వాత బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని తీసుకొని ఆ డేటాస్ నా మెయిల్లో డిస్ప్లే అయ్యేలా చేస్తాను. ఇది లాజిక్ యాక్చువల్లీ సెండింగ్ మెయిల్ ఫార్మ్ సబ్మిషన్ అంటే. సో మీకు తెలుసు మెయిల్స్ వల్ల యూజ్ ఏంటో. ఓకే, వాట్ ఇస్ ద యూజెస్ ఆఫ్ మెయిల్స్? మెసేజెస్ని సెండ్ చేయడానికి. ఒక కంపెనీ తీసుకుంటే కనుక బాస్కి క్లయింట్కి ఒక కమ్యూనికేషన్ జరగాలంటే త్రూ వెబ్సైట్స్ మనం మెయిల్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ కంటెంట్ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను, మీరు ఒకసారి చదవండి. సో నేను లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఓకే, సో పిహెచ్పి కోడ్ ఎలా ఉంటుంది, ఫార్మ్ క్రియేషన్ కోడ్ ఎలా ఉంటుంది ఒకసారి అది చూపిస్తాను మీకు. ఓకే చూడండి, సో పిహెచ్పిలో మనం ఈ మెయిల్ ఫంక్షన్ తీసుకుంటాం. ఓకే, సో బై యూజింగ్ మెయిల్ ఫంక్షన్ ఈ లాజిక్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక మెయిల్ తీసుకుంటే కనుక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, టు, ఫ్రమ్, సబ్జెక్ట్, మెసేజ్, హెడర్స్ ఇవన్నీ ఉంటాయి, మీకు తెలిసిందే. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ మెయిల్, రైట్. సో చూడండి ఒకసారి కోడ్ మీకు చూపిస్తాను. దీన్ని ఇంక్రీజ్ చేస్తాను సైజ్. చూడండి ఇది యాక్చువల్లీ కోడ్ అండి, సెండింగ్ మెయిల్ ఆన్ ఫార్మ్ సబ్మిషన్ లాజిక్ కోడ్ ఇది. ఓకే చూడండి, HTML హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్ లో లాజిక్ అంతా ఇంప్లిమెంటేషన్ చేశాను. చూడండి మెయిల్ తీసుకున్నాను. ఈ మెయిల్లో 2 హెడ్రస్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి అండ్ మెసేజ్ ఉండాలి. మెసేజ్ ఉండి 2 హెడ్రస్ లేకపోయినా మెసేజ్ సెండ్ అవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. $2 అండ్ $subject $messages లో కంటెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో 2 అనేది నేను ఎవరికి ఆ కంటెంట్ సెండ్ చేస్తున్నాను, ఒక రిసీవర్ యొక్క మెయిల్ ఐడికి మెన్షన్ చేయాలి అండ్ ఇక్కడ సబ్జెక్ట్ మెన్షన్ చేయాలి అండ్ కంటెంట్ ఇక్కడ మెసేజ్ మెన్షన్ చేయాలి. ఇవన్నీ కంటెంట్స్ ఉంటే కనుక మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మెసేజ్ సెండ్ అవ్వకపోతే మెసేజ్ కుడ్ నాట్ బి సెంట్ అని మెసేజ్ రావాలి. ఇది యాక్చువల్లీ స్మాల్ కోడ్ అండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ లాజిక్ ఒకసారి మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. నేను ఈ లాజిక్ కనుక నేను ఇంప్లిమెంటేషన్ చేస్తే రన్ చేస్తే నా మెయిల్కి, ఇది నా మెయిల్ నేను మెన్షన్ చేస్తాను, నా మెయిల్కి మెసేజ్ రావాలి. ఓకే చూడండి ఒకసారి నేను దీన్ని రన్ చేస్తున్నాను. PHP కోడ్ ఎలా సేవ్ చేయాలి ప్రొసీజర్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఓకే, సో మన ఛానల్ ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి, నేను ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ యాజ్ సి డ్రైవ్లో జాబ్లో ఎక్స్టీ డాట్స్లో మై ప్రోగ్రామ్స్లో తీసుకుంటున్నా. సో ఇక్కడ మెయిల్ సెండింగ్ డాట్ పిహెచ్పి అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఓకే, సేవ్ చేసేసాను. సో దట్ ఇక్కడ చూడండి, ఇలా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ జామ్ సర్వర్ని యాక్టివేట్ చేసుకోండి. జామ్ సర్వర్లో అపాచీని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, బ్రౌజర్ని తీసుకోండి. చూడండి, ఇక్కడ బ్రౌజర్ తీసుకున్నా. ఇక్కడ నా మెయిల్ ఐడి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉంచుకున్నాను. సో ఇక్కడ మీకు చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ నా కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి. నేను ఇక్కడ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మెసేజ్ అనేది నా మెయిల్కి రీచ్ అవ్వాలి. ఓకే, నా మెయిల్లో డిస్ప్లే అవ్వాలి. సో అందుకని నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే నా మెయిల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. లోకల్ హోస్ట్ /my programs ఇక్కడ వచ్చిందా? సో ఇందులో సెండింగ్ మెయిల్ డాట్ పిహెచ్పి. సో దీన్ని ఒకసారి చూడండి, నేను రన్ చేస్తున్నాను. సో ప్రాసెసింగ్ అవుతుంది. చూడండి, ఎస్ మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెసేజ్ సెండ్ అయింది చూసారా? ఇప్పుడు చూడండి, ఒకసారి నా మెయిల్ ఓపెన్ చేస్తాను. కంటెంట్ చూడండి, సెండింగ్ మెయిల్ అండ్ ఫార్మ్ సబ్మిషన్ టైటిల్. ఇక్కడ చూడండి, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. క్లారిటీ. ఒకసారి కోడ్ చూడండి, ఒకసారి చూడండి. నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను, కావాలంటే మీకు నెక్స్ట్ ఇంకోసారి సెండ్ చేస్తాను. ఇక్కడ వెల్కమ్ టు పిహెచ్పి క్లాస్. ఓకే, వెల్కమ్ టు పిహెచ్పి క్లాస్. సేవ్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ రన్ చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చి మెయిల్ ఒకసారి చూద్దాం. ఓపెన్ చేయండి. చూడండి, వెల్కమ్ టు పిహెచ్పి క్లాస్. ఓకే, ఇలా మెసేజెస్ మనం త్రూ ఫామ్ ద్వారా, ఈ కోడ్ ద్వారా డేటా మన మెయిల్కి సెండ్ అవుతుంది. చూడండి, మళ్ళీ మీకు సెండ్ చేశాను. చూడండి, మళ్ళీ ఇక్కడ రీచ్ అయింది. సో ఇదండి యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ని సెండింగ్ మెయిల్ అండ్ ఫామ్ సబ్మిషన్ అంట. అంటే నేను ఇక్కడ తీసుకుంటున్న డేటా ఏదైతే ఉందో చూడండి, నా మెయిల్కి రీచ్ అవుతుంది, నా మెయిల్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది లాజిక్ యాక్చువల్లీ. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ అడగండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. In this video, now I am going to explain redirecting the user. Okay, so redirecting the user అంటే ఏంటి? సో PHPలో ఈ కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కంటెంట్ ఇదంతా కూడా రాసిన తర్వాత చూడండి, ఒక కోడ్ ఉంది ఇక్కడ, HTML కోడ్, హౌ టు క్రియేట్ ఫార్మ్స్. కోడ్ రాసిన తర్వాత దీని అవుట్పుట్ మెన్షన్ చేయాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ పేజ్ కోడ్ రాసిన తర్వాత అవుట్పుట్ మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ PHP కోడ్. సో ఇలా రాస్తే కనుక మంచి మార్క్స్ పడతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో ఈ కంటెంట్ కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ అవుట్లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీడైరెక్టింగ్ ద యూజర్? ఓకే, చూడండి, ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ 2 వేసెస్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, బై యూజింగ్ హెడర్ ఫంక్షన్ అండ్ బై యూజింగ్ జావా స్క్రిప్ట్. సో దట్ నేను ఈ వీడియోలో బై యూజింగ్ హెడర్ ఫంక్షన్ ఇన్ PHP రీడైరెక్టింగ్ ద యూజర్ ఈ కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రాక్టికల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, రైట్? చూడండి, ఫస్ట్ థింగ్ చూడండి, అసలు రీడైరెక్టింగ్ ద యూజర్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే 2 వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, వెబ్సైట్ 1 అండ్ వెబ్సైట్ 2. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో బై యూజింగ్ HTML. సో అండ్ సెకండ్ పేజ్ కూడా క్రియేట్ చేయాలి బై యూజింగ్ HTML. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ పేజ్ నుంచి సెకండ్ పేజ్కి మీరు మూవ్ అవ్వాలి. ఇది లాజిక్ యాక్చువల్లీ. ఈ ప్రాసెస్నే రీడైరెక్టింగ్ ద యూజర్స్ అంట. చూడండి ఒకసారి డెఫినేషన్ ఇక్కడ, రీడైరెక్టింగ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్. ఓకే, క్లారిటీ. ఇది యాక్చువల్ డెఫినేషన్. ఇక్కడ 2 పేజెస్ని క్రియేట్ చేయాలి. ఓకే, వెబ్ పేజ్ 1 అండ్ వెబ్ పేజ్ 2. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, ఫస్ట్ ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో మీకు HTML బేసిక్స్ తెలుసుండాలి, రైట్? సో HTML సైజ్ పెంచుతున్నా, ఒక నిమిషం. HTML ఓపెనింగ్ ట్యాగ్ అండ్ HTML క్లోజింగ్ ట్యాగ్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా, హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్.
సో హెడ్ ఓపెనింగ్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ మీరు టైటిల్ మెన్షన్ చేయాలి. ఓకే, చూడండి, టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్, టైటిల్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ నేను టైటిల్ వెబ్ పేజ్ 1. ఓకే, వెబ్ పేజ్ 1, రైట్. సో ఇక్కడ నేను బాడీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. సో చూడండి, నేను ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత చూడండి, విత్ ఇన్ ద బాడీ సెక్షన్ ఓపెనింగ్ ట్యాగ్ లో ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఫామ్, ఓకే, రైట్. ఫామ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఫస్ట్ థింగ్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దెన్ నౌ ఇక్కడ చూడండి, నేమ్. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో టెక్స్ట్, రైట్. దెన్ నౌ ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో నేను ఇక్కడ ఇన్పుట్ అని ఇస్తున్నాను. డిఫరెన్స్ నేమ్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ బియర్ ట్యాగ్, రైట్. దెన్ నౌ ఇక్కడ ఈమెయిల్, ఇన్పుట్ టైప్, ఓకే, విత్ ఇన్ డబుల్ కోట్ లో ఇక్కడ మెయిల్ అని ఇస్తున్నా. రిఫరెన్స్ నేమ్ ఇస్ ఈక్వల్ విత్ ఇన్ డబుల్ కోట్ లో ఇక్కడ ఈమెయిల్ అని ఇస్తున్నా. ఓకే, రైట్. సో బిఆర్ ట్యాగ్, సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్ లో ఇక్కడ నేను సబ్మిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్ లో సబ్మిట్. ఓకే, సో ఒకసారి దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సేవ్ చేస్తున్నాను. సి డ్రైవ్ లో, జామ్స్ లో, .st లో మై ప్రోగ్రామ్స్ ఇక్కడ సేవ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఫామ్ w1.html అని సేవ్ చేస్తున్నా. సో HTML కోడ్ కనుక .html ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయాలి, రైట్. సో సేవ్ చేస్తున్నా. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ లోకల్ హోస్ట్, ఓకే, లోకల్ హోస్ట్ /my PHP ప్రోగ్రామ్. సో ఇదే కదండి, చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్, సబ్మిట్ బటన్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం అట్రాక్టివ్ డిజైన్ చేద్దాం. ఇక్కడ నేను బాడీ ట్యాగ్ లోపల బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్ లో గ్రీన్ ఇస్తున్నా. ఓకే, గ్రీన్. సేవ్ చేస్తున్నా. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేశాను. ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, ఒకటి యాక్షన్ అండ్ మెథడ్. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్ లో PHP కోడ్ ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి కదా. సో నెక్స్ట్ వన్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పోస్ట్ తీసుకుంటా. ఓకే, రైట్. ఒకసారి మళ్ళీ సేవ్ చేద్దాం. సేవ్ చేస్తాను. ఓకే, సో ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇది వెబ్ పేజ్ 1. చూడండి, ఇది గ్రీన్ వెబ్ పేజ్ అనుకుంటే నెక్స్ట్ ఇంకో వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో దట్ నేను ఇంకో అనదర్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నా. చూడండి, నోట్ ప్యాడ్ తీసుకుంటున్నా. సో అగైన్ HTML ఓపెనింగ్ ట్యాగ్, HTML క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ head, రైట్. సో టైటిల్ మెన్షన్ చేస్తున్నా. టైటిల్. సో
వెబ్ పేజ్ 2, రైట్. నెక్స్ట్ వన్ బాడీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, సమ్ కంటెంట్ తీసుకుంటాను. సో ఇక్కడ ఇట్స్ 2, ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ అంటామండి. ఓకే, S2 క్లోజ్. ఇక్కడ టైటిల్ ఇస్తున్నా, వెల్కమ్ టు PHP క్లాసెస్. ఓకే, వెల్కమ్ టు PHP క్లాసెస్. సో దీన్ని ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సి డ్రైవ్లో, జామ్స్లో, HC డాట్స్లో మై ప్రోగ్రామ్స్ form22.html, రైట్. ఆల్ ఫైల్స్, రైట్. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఒకసారి చూడండి, form11.html, form22.html. సో ఇది ఫస్ట్ పేజ్ కదా. నెక్స్ట్ సెకండ్ వెబ్ పేజ్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇది సెకండ్ వెబ్ పేజెస్, వెల్కమ్ టు PHP క్లాసెస్. సో ఒకసారి దీని కలర్ అప్లై చేద్దాం. దీనికి బ్యాక్గ్రౌండ్ BC కలర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రెడ్ ఇస్తున్నా. ఒకసారి చూద్దాం దీని అవుట్పుట్. రిఫ్రెష్ చేయండి, రెడ్ కలర్ అప్లై చేశాను. సో ఇక్కడ 2 పేజెస్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ గ్రీన్ వెబ్ పేజెస్ అండ్ రెడ్ వెబ్ పేజెస్. ఓకే, 2 పేజెస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే, చూడండి, ఫస్ట్ నేను చూడండి ఇక్కడ గ్రీన్ వెబ్ పేజెస్లో ఉన్నాను. ఓకే, గ్రీన్ వెబ్ పేజెస్లో ఉన్నాను. ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను అండ్ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేస్తున్నాను. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి, అక్కడ ఏ యాక్షన్ జరగట్లేదు కదా. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేమ్ అండ్ మెయిల్ ఐడీలు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఏదైతే ఉందో, ఈ రెడ్ పేజ్ ఏదైతే ఉందో, ఈ పేజ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఈ ప్రాసెస్నే రీడైరెక్ట్ ఇన్ ద యూజర్స్ అంటాం. క్లారిటీ. కానీ ఇక్కడ నేను చూడండి, ఫస్ట్ నేను గ్రీన్ వెబ్ పేజెస్ మీద ఉన్నాను కదా. చూడండి, నేమ్ తీసుకున్నా అండ్ మెయిల్ ఐడి కూడా తీసుకున్నాను. సబ్మిట్ చేస్తుంటే ఈ రెడ్ పేజ్ యాక్టివేట్ అవ్వట్లే. ఓకే, ఈ రెడ్ పేజ్ యాక్టివేట్ అవ్వట్లే. ఎందుకనంటే ఇక్కడ కంటెంట్ని కంట్రోల్ చేయడానికి PHP కోడ్ని నేను ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు కనుక. క్లారిటీ. బై యూజింగ్ PHP కోడ్లో హెడర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్స్ని ఉపయోగించి మీరు ఏం చేయాలంటే, ఈ గ్రీన్ పేజ్ నుంచి ఓకే ఈ రెడ్ పేజ్లోకి మీరు జంప్ అవ్వాలి. ఆ ప్రాసెస్నే రీడైరెక్ట్ ఇన్ ద యూజర్స్ అంట. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చూడండి, PHP కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఈ గ్రీన్ వెబ్ పేజ్ ద్వారా తీసుకుంటున్న కంటెంట్ అంటే నేమ్ కానీ మెయిల్ ఐడి కానీ ఇవి PHPలో కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని అందులో స్టోర్ చేయాలి. క్లారిటీ. సో ఈ లాజిక్ అంతా నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. చూడండి, PHP ఓపెనింగ్ ట్యాగ్, ఓకే, అండ్ దిస్ ఇస్ క్లోజింగ్ ట్యాగ్. సో PHP ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, ఇన్ దిస్ బిట్వీన్ ఇఫ్ లాజిక్ అంతా నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. $_server, it is the global variable, right? So server, so ఇక్కడ capital letter లో request _method is equal to host. ఓకే, సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్, వేరియబుల్ క్రియేట్ చేయాలి. యూజర్ నేమ్, పోస్ట్, అండ్ ఇక్కడ విత్ ఇన్ డబుల్ కోట్లో ఇన్పుట్. సో ఈ లాజిక్ అంతా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, ఒకసారి చూడండి ఆ వీడియో. _ పోస్ట్ ఇన్ డబుల్ కోట్లో ఈమెయిల్. అగైన్ ఇఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం. యూజర్ నేమ్,
అండ్ ఆపరేటర్ మెయిల్ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్. చూడండి ఇక్కడ హెడర్, ఇది ఇంపార్టెంట్. ఓకే, హెడర్ ఫంక్షన్ తీసుకోండి. సో హెడర్ ఫంక్షన్ తీసుకున్నాక ఇక్కడ మీరు చూడండి, నౌ విత్ ఇన్ ద డబుల్ కోట్లో లొకేషన్ ఒకసారి సేవ్ చేద్దాం. సో ఇది యాక్చువల్లీ పిహెచ్పి కోడ్. ఈ కోడ్ ఉంటేనే ఫామ్స్లో తీసుకున్న డేటా అవి కంట్రోల్ అవుతాయి. సో దట్ సేవ్ చేస్తున్నాను. సి డ్రైవ్లో, జాబ్లో, ఎక్సీ డాట్స్లో, మై ప్రోగ్రామ్స్లో నేను ఇక్కడ ఫస్ట్ డాట్ పిహెచ్పి నేమ్తో సేవ్ చేస్తున్నా. ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకున్నా, సేవ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ పిహెచ్పి కోడ్ ఇప్పుడు ఫస్ట్ డాట్ పిహెచ్పి నేమ్తో సేవ్ చేశాను కదా, ఆ ఫైల్ నేమ్ ఈ ఫామ్లో మీరు యాక్షన్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ యాక్షన్లో మీరు మెన్షన్ చేయాలి. ఓకే రైట్. సో ఇక్కడ ఫస్ట్ డాట్ పిహెచ్పి అలా మెన్షన్ చేయాలి. క్లారిటీ? సో ఇలా సేవ్ చేసిన తర్వాత చూడండి, ఫామ్స్ కి తర్వాత ఈ పిహెచ్పికి ఒక రిలేషన్ ఫామ్ అయింది. ఓకే ఫైన్. ఈ ఫామ్ టు ఏ నేమ్తో అయితే సేవ్ చేశారో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఈ పిహెచ్పిలో మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో దట్ ఇక్కడ ఫామ్ 22.html. సో ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. ఓకే చూడండి, ఒకసారి దీన్ని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఒకసారి బ్యాక్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఫస్ట్ వెబ్ పేజ్, ఓకే గ్రీన్ వెబ్ పేజ్ చూడండి ఒకసారి. ఓకే నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటి, రెడ్ వెబ్ పేజ్. నెక్స్ట్ సో నేను నా టాస్క్ ఏంటంటే ఈ గ్రీన్ వెబ్ పేజ్ నుంచి ఈ రెడ్ పేజ్కి మూవ్ అవ్వాలి. ఇది యాక్చువల్లీ రీడైరెక్టింగ్ ద యూజర్ కాన్సెప్ట్ కదా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నా టాస్క్ ఏంటంటే నా కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ నేమ్ మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఈ రెడ్ పేజ్ యాక్టివేట్ అవ్వాలి. ఇక్కడ నేమ్ అండ్ మెయిల్ ఐడి తీసుకుందాం, ఏమవుతుందో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ నేమ్ తీసుకున్నాను అండ్ మెయిల్ ఐడి కూడా తీసుకున్నాను. ఓకే సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసాను. చూడండి సెకండ్ పేజ్ యాక్టివేట్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ రీడైరెక్టింగ్ ద యూజర్ కాన్సెప్ట్. క్లారిటీ? సో రీజన్ ఏంటంటే చూడండి, మీరు ఇక్కడ గ్రీన్ వెబ్ పేజ్లో తీసుకుంటున్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిహెచ్పి కోడ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. చూడండి హెడర్లో ఏం తీసుకొని లొకేషన్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఫామ్ 22.html అనేది ఏంటి, సెకండ్ వెబ్ పేజ్ తాలూకు ఫైల్ నేమ్. ఇది సెకండ్ పేజ్ తాలూకు ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేశాను కనుక సెకండ్ పేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ తీసుకున్నా, మెయిల్ ఐడి తీసుకున్నా, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తేనేమో చూడండి ఇది సెకండ్ వెబ్ పేజ్. ఈ సెకండ్ వెబ్ పేజ్ తాలూకు ఫైల్ నేమ్ అండి ఇది ఫామ్ 22.html అనేది ఈ సెకండ్ వెబ్ పేజ్ తాలూకు ఫైల్ నేమ్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఈ ఏరియాలో www.google.com తీసుకుంటే గూగుల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే చూడండి ఒకసారి ఇక్కడ నేను www.google.com. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, నేను కనుక క్లిక్ చేస్తే చూడండి ఈ ఫస్ట్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. ఈ యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నాను చూడండి, నా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ రైట్ మెన్షన్ చేశాను. ఒకసారి దీన్ని సేవ్ చేయండి, బ్యాక్ వచ్చి ఇదంతా క్లోజ్ చేశాను. ఓకే సో రిఫ్రెష్ చేసిన తర్వాత చూడండి, నౌ ఆదిత్య అండ్ మెయిల్ ఐడి ఇలా డిఫైన్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ పేజ్ ఓపెన్ అయింది చూసారా. రైట్, ఇది బికాస్ ఆఫ్ ఎందుకనంటే ఇక్కడ ఈ పేజ్ తాలూకా యూఆర్ఎల్ ఇక్కడ మెన్షన్ చేశాను కనుక. కావాలంటే ఇక్కడ నాట్ ఓన్లీ దిస్ వన్ చూడండి, ఇక్కడ నేమ్ అండ్ మెయిల్ ఐడి మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ యాక్టివేట్ అవ్వాలనుకుంటున్నాను. సో దట్ అందుకని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ తాలూకా యూఆర్ఎల్ని ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ లొకేషన్స్లో. సో ఇప్పుడు మీరు ఆ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్ని తీసుకొని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాక ఇక్కడ ఈ ఫస్ట్ పేజ్ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. సో దట్ అందుకని మీరు ఇక్కడ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే సో ఒకసారి సేవ్ చేసిన తర్వాత సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, ఇది క్లోజ్ చేస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత చూడండి ఫామ్ తీసుకుంటున్నా, సో ఇక్కడ నేమ్ తీసుకున్నా, సేమ్ టైం ఇక్కడ మెయిల్ ఐడి తీసుకుంటున్నా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే
యూట్యూబ్ ఛానల్ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. చూడండి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ హోమ్ పేజ్ యాక్టివేట్ అయింది కదా. సో సేమ్ సిమిలర్లీ ఫేస్బుక్ తీసుకుందాం. www.facebook.com. చూడండి ఫస్ట్ నాకు ఈ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఓకే, ఈ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. సో దట్ ఇక్కడ మీరు ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని చూడండి, ఈ యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ మీరు ఈ ఏరియాలో, ఓకే, ఈ ఏరియాలో ఇదంతా రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయండి. దెన్ నౌ మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి ఇది క్లోజ్ చేసేయండి. ఓకే రైట్, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఫామ్స్ తీసుకొని ఇక్కడ నేమ్ తీసుకున్నాను, సేమ్ టీ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తున్నా. ఇది చూడండి సబ్మిట్ చేయండి. చూడండి ఫేస్బుక్ ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డబుల్ టైం తీసుకున్నాను. సో ఒకసారి మళ్ళీ సేవ్ చేసి బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేయండి. ఒకసారి రీఫ్రెష్ అండ్ నేమ్ తీసుకోండి అండ్ మెయిల్ ఐడి అండ్ సబ్మిట్ బటన్. చూడండి ఫేస్బుక్ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. In this video, now I am going to explain hidden fields, right? So hidden fields అంటే ఏంటి? సో PHPలో ఈ లాజిక్ని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఒకసారి చూద్దాం. హిడెన్ ఫీల్డ్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫామ్ క్రియేట్ చేసుకుంటాం, అందులో ఆప్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా హైడ్ చేసేయాలి. బట్ కంటెంట్ అనేది ఉంటుంది, బట్ డేటా అనేది అక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఎంటర్ చేయడానికి, డేటా తీసుకోవడానికి అవి హైడ్ అయిపోతాయి. సో ఆ కాన్సెప్ట్ హిడెన్ ఫీల్డ్స్ అంటాం, రైట్? సో దట్ చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 పాయింట్స్ రాయాలి. ఇక్కడ HTML ప్రోగ్రామ్ రాయాలి అండ్ PHP ప్రోగ్రామ్ కూడా రాయాలి. సో ఇక్కడ బై యూజింగ్ HTML ఒక ఫామ్స్ని క్రియేట్ చేయాలి. బై యూజింగ్ ఫామ్స్ డేటా తీసుకుంటారు కదా, ఆ డేటా బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఫామ్స్ క్రియేట్ చేయడానికి HTML కాన్సెప్ట్ తీసుకుంటాం. బై యూజింగ్ ఫామ్స్ తీసుకుంటున్న డేటా కంట్రోల్ చేయడానికి PHP కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో ఆ 2 ప్రాసెస్ ముందు ఇప్పుడు చేద్దాం. సో ఆ తర్వాత హిడెన్ ఫీల్డ్స్ కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో లెట్ మీ కంప్లీట్. ఫస్ట్ ఒక ఫామ్స్ ఇలా క్రియేట్ చేయాలి, అదొకసారి చూద్దాం లాజిక్, రైట్? ఇది యాక్చువల్లీ ఫామ్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ అండి. ఇది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి. మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో, ఒకసారి చూడండి అది, రైట్? చూడండి ఇక్కడ HTML ఓపెనింగ్ ట్యాగ్ మెన్షన్ చేశాను, క్లోజింగ్ ట్యాగ్ కూడా మెన్షన్ చేశాను. ఇన్ దిస్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఇదంతా కూడా హెడ్ సెక్షన్. ఓకే, హెడ్ సెక్షన్ లోపల టైటిల్ మెన్షన్ చేశాను, క్రియేటింగ్ ఫార్మ్స్ ఇన్ PHP. సో ఇక్కడ విత్ ఇన్ ద బాడీ సెక్షన్ లో ఫార్మ్స్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఫార్మ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ చూడండి 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను, ఇక్కడ యాక్షన్ అండ్ మెథడ్స్. సో యాక్షన్ అంటే ఏంటి? PHP కోడ్ తో జస్ట్ కనెక్ట్ అవ్వడానికి ఈ యాక్షన్ అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. ఇక్కడ 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, పోస్ట్ మెథడ్ అండ్ గెట్ మెథడ్. పోస్ట్ మెథడ్ తీసుకుంటే కనుక మన డేటా సెక్యూర్ గా ఉంటుంది. గెట్ మెథడ్ తీసుకుంటే కనుక URL బ్రౌజర్ లో ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది, ఓకే, హైడ్ అవ్వదు. సో ఈ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ తీసుకున్నాను. రిఫరెన్స్ నేమ్ ఇన్పుట్ 1 తీసుకున్నా. నెక్స్ట్ ఈమెయిల్, ఇన్పుట్ టైప్ మెయిల్, రిఫరెన్స్ నేమ్ ఈమెయిల్, రైట్? ఒక బటన్ క్రియేట్ చేసుకుంటున్నాను, సబ్మిట్ బటన్. ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం, రైట్? చూడండి ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తున్నాను. సేవ్ యాజ్ C డ్రైవ్ లో, జామ్స్ లో, SD డాట్స్ లో. చూడండి ఇక్కడ మై ప్రోగ్రామ్స్ లో సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫామ్ డాట్ HTML, ఇక్కడ ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకోవాలి, సేవ్ చేస్తున్నాను. ఓకే, క్లారిటీ. సో ఒకసారి చూడండి దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి, అపాచీ. ఓకే, ఆల్రెడీ యాక్టివ్లో ఉంది. సో మినిమైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి దీని అవుట్పుట్ ఇక్కడ చూద్దాం. లోకల్ హోస్ట్ // మై ప్రోగ్రామ్స్. సో దీన్ని ఎంటర్ చేయండి. చూడండి ఇక్కడ ఫామ్ డాట్
HTML. సో దీన్ని ఒకసారి చూడండి అవుట్పుట్. చూడండి ఇది యాక్చువల్లీ ఫామ్ క్రియేషన్, రైట్? సో ఈ లాజిక్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ప్రీవియస్ వీడియోలో. నేను ఇక్కడ డేటా ఎంటర్ చేస్తున్నాను చూడండి, ఆదిత్య. సో మెయిల్ ఐడి ఆదిత్య 123@gmail.com. సో చూడండి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి యాక్షన్ జరగట్లే. రీజన్ ఏంటి? ఇందులో తీసుకుంటున్న డేటా ఏవైతే ఉన్నాయో ఈ కంటెంట్ ని కంట్రోల్ చేయడానికి మనం ఇంకా PHP కోడ్ ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ డబుల్ కోట్ లో ఆదిత్య అని మెన్షన్ చేస్తున్నా చూడండి. సో సేవ్ చేస్తున్నాను. సో దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇందాక వాల్యూ టైప్ చేశాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఇందాక వాల్యూ టైప్ చేశాను. బట్ ఇప్పుడు చూడండి నేను ఇది రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేసిన తర్వాత చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ నేను టైప్ చేయలేదు, బై డిఫాల్ట్ ఇక్కడ వాల్యూ ఇచ్చేసాను. అంటే ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకుంటే కనుక అవుట్పుట్ రిజల్ట్ లో బై డిఫాల్ట్ ఉంటుంది, టైప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, మెయిల్ ఐడి మనం ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ ఉంటుంది. అది ఈ వాల్యూ అట్రిబ్యూట్స్, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఇది ఫామ్ క్రియేషన్. సో ఒకసారి PHP కోడ్ కూడా ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేసేద్దాం. సో ఈ వాల్యూస్ ఒకసారి డిస్ప్లే చేద్దాం. చూడండి మీకు PHP కోడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది యాక్చువల్ PHP కోడ్, రైట్? సో ఇక్కడ చూడండి బై యూజింగ్ ఫార్మ్స్ మీరు తీసుకుంటున్న కంటెంట్ అనేది PHP కంట్రోల్ చేయాలి కదా. చూడండి ఇక్కడ బై యూజింగ్ ఫార్మ్స్ మీరు తీసుకుంటున్న కంటెంట్ ఇక్కడ నేమ్ కానీ లేదంటే ఈ మెయిల్ ఐడీస్ కానీ ఇవి ఈ వేరియబుల్ స్టోర్ అవుతాయి. ఓకే, ఈ వేరియబుల్ స్టోర్ అవుతాయి అండ్ ఇందులో స్టోర్ అయిన డేటా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఈ లాజిక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఒకసారి అది చూడండి. PHP కోడ్ కూడా సేవ్ చేద్దాం. C డ్రైవ్ లో, జామ్స్ లో, st డాట్స్ లో, మై ప్రోగ్రామ్స్ లో సేవ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ డాట్ PHP అని తీసుకుంటున్నాం. ఓకే, సో ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకుంటున్నా, సేవ్ చేస్తున్నాను, రైట్? సో ఇక్కడ ఈ PHP కోడ్ ఏ నేమ్ తో సేవ్ చేశారో ఆ నేమ్ యాక్షన్ దగ్గర మెన్షన్ చేయాలి, ఫస్ట్ డాట్ PHP. ఓకే, రైట్? సో ఒకసారి దీన్ని సేవ్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఫస్ట్ డాట్ PHP అండ్ ఫార్మ్ డాట్ HTML. సో నేను చూడండి ఇక్కడ ఈ ఫార్మ్స్ డేటా తీసుకొని నేమ్ ఎంటర్ చేశాను, అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఐడి కూడా తీసుకున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. చూడండి వాల్యూస్ ప్రింట్ అయ్యింది. ఇందాక డిస్ప్లే అవ్వలే. రీజన్ ఏంటంటే PHP కోడ్ లాజిక్ అని మనం ఇంప్లిమెంటేషన్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి ఈ ఫార్మ్స్ లో తీసుకుంటున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. PHP కోడ్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ యాజ్ యూజువల్ వెల్కమ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ యూజర్ లో ఉండే కంటెంట్ ఆదిత్య డిస్ప్లే అయింది. చూడండి యువర్ ఈమెయిల్ ఐడి యాజ్ యూజువల్ ప్రింట్ అయింది. ఈ మెయిల్ లో ఉండే కంటెంట్ ఏంటి? ఈమెయిల్ ఐడి కదా ఆదిత్య 123 అది ప్రింట్ అయింది. బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది కాదు మనకు కావాల్సిన లాజిక్. సో ఇక్కడ హిడెన్ ఫీల్డ్స్ కాన్సెప్ట్ తీసుకోవాలి, హిడెన్ ఫీల్డ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫీల్డ్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఇవి హైడ్ చేసేయాలి. ఇది కాన్సెప్ట్ యాక్చువల్. హిడెన్ ఫీల్డ్స్ అంటే ఏవైతే ఈ ఆప్షన్స్ ఉన్నాయో ఇవి హైడ్ చేసేయాలి. మరి హైడ్ చేసిస్తే డేటాస్ ఎలా తీసుకుంటాం, మరి ఎలా ఎంటర్ చేస్తామంటే అందుకని ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. ఈ నేమ్ ఫీల్డ్ ఉంది కదా దీన్ని హైడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ ప్లేస్ లో ఇక్కడ HIDDEN హిడెన్ అని తీసుకుంటే ఆ ఫైల్ అనేది హైడ్ అయిపోతుంది. చూడండి సో ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేస్తున్నా, చూడండి హైడ్ అయిపోయింది. ఈ కాన్సెప్ట్ ని మనం హిడెన్ ఫీల్డ్స్ అంటాం. క్లారిటీ? బట్ అక్కడ కంటెంట్ ఉంటుంది, ఆదిత్య అనే కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే తీసుకున్నాం ఆదిత్య, ఆ కంటెంట్ ఆ వాల్యూ ఆ బాక్స్ లో ఉంటుంది. బట్ అక్కడ బాక్స్ ఏంటంటే యూజర్ కి కనిపించట్లే, డిస్ప్లే అవ్వట్లేదు. బట్ ఇంటర్నల్ గా లోపల కంటెంట్ ఉంటుంది. కావాలని చూడండి ఇక్కడ మెయిల్ ఐడి తీసుకుని ఎంటర్ చేస్తున్నాను, చూడండి డేటా డిస్ప్లే అవుతుంది. చూడండి ఆదిత్య, ఇక్కడ ఆదిత్య అనే కంటెంట్ ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ బాక్స్ ఉన్నట్టే, కాకపోతే యూజర్ కి డిస్ప్లే అవ్వట్లేదు, హైడ్ అయిపోతుంది. క్లారిటీ? ఆ కాన్సెప్ట్ నే మనం హిడెన్ ఫీల్డ్స్ అంటాం. ఇక్కడ ఈ మెయిల్ ఐడి తీసుకున్నాను చూడండి, ఇక్కడ మెయిల్ ఐడి తీసుకొని చూడండి ఇక్కడ అప్లై చేస్తాను. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్ లో
ఓకే, వాల్యూస్ తీసుకున్నానా. దెన్ ఇక్కడ సేవ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని హైడ్ చేస్తున్నాను చూడండి. మెయిల్ కాకుండా హిడెన్ అని తీసుకోండి. హిడెన్ రైట్, సేవ్ చేసేసాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూడండి, ఈ ఆప్షన్ ఉండదు ఇంకా చూడండి. రైట్, క్లియర్. సో హైడ్ చేసేసాను చూడండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయడానికి, మెయిల్ ఐడి ఎంటర్ చేయడానికి పాసిబిలిటీ లేదు, హైడ్ అయిపోతుంది. అంటే యూజర్కి అది కనిపించదు, కానీ ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ లో ఆ కంటెంట్ ఉంటుంది. అవుట్పుట్ ఒకసారి చూడండి, రిజల్ట్ చూడండి. ఈ వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి కదా. సో వాల్యూ డిస్ప్లే అయ్యాయి అంటే అర్థం ఏంటి, ఇంటర్నల్ గా డేటా ఉన్నట్టే కదా. ఇది యాక్చువల్లీ హిడెన్ ఫీల్డ్ కాన్సెప్ట్. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో చూడండి, ఇక్కడ నేను మళ్ళీ హిడెన్ తీసేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను చూడండి. రీఫ్రెష్ చేయండి చూడండి, మన బాక్స్ ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇక్కడ నేను ఈసారి సనా అని తీసుకుంటున్నా, సబ్మిట్ చేస్తున్నా చూడండి. వెల్కమ్ సనా, యువర్ ఈమెయిల్ ఐడి aditya123@gmail.com. సో క్లారిటీ. సో హిడెన్ ఫీల్డ్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్డ్స్ ని హైడ్ చేసేయాలి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఈవెన్ డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ అడగండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.